నమస్తే అండి, నేను మీ యాదగిరి. ఈ వీడియోలో స్వయం ఎన్పిటిఎల్ యాప్కు సంబంధించి మీకు పూర్తి వివరాలు తెలియజేయబోతున్నాను. అసలు ఈ స్వయం యాప్ అంటే ఏంటి, ఈ స్వయం యాప్ను ఉపయోగించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, ఈ స్వయం యాప్లో ఎటువంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఈ కోర్సెస్ని మనం ఎలా జాయిన్ అవ్వచ్చు, ఈ కోర్సెస్ను జాయిన్ అవ్వడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సర్టిఫికెట్స్ మనం పొందవచ్చు అనేటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. స్వయం ఇది ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియన్ గవర్నమెంట్తో రూపొందించబడినటువంటి ఒక ఆన్లైన్ విద్యా ప్లాట్ఫామ్ ఇది. దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ లేదంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఎక్కడి నుంచైనా ఏ టైంలోనైనా కోర్సెస్ని యాక్సెస్ చేసుకునే విధంగా ఈ ప్లాట్ఫామ్ రూపొందించబడిందండి. అయితే ఈ స్వయం యాప్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఈ స్వయం యాప్లో ఉండేటువంటి ప్రతి కోర్స్ అనేది కంప్లీట్గా ఉచితంగా వస్తుందండి. ఎటువంటి డబ్బులు పే చేయకుండా మనకు స్వయం పోర్టల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోర్సుని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఎటువంటి కోర్సెస్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, జియాలజీ కానీ, జువాలజీ కానీ, ఇలా ప్రతి ఒక్క స్ట్రీమ్ మీద మనకు ఇండియాలోని ప్రముఖ విద్యా సంస్థలైనటువంటి ఐఐటీస్ కానీ, ఐఐఎంస్ కానీ, యూజీసీ, ఎన్సీఆర్టీ, ఏఐసిటి ఇలా డిఫరెంట్ వెల్ నౌన్ విద్యా సంస్థల నుంచి అక్కడ సెలెక్టెడ్ పీపుల్స్తోని తయారు చేయబడినటువంటి వీడియో కోర్సులను ఇందులో మన కోసం అవైలబుల్గా ఉంచుతున్నారండి. స్వయం యాప్లో ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యి ఆ తర్వాత కోర్సు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో కనుక మనం పాస్ అయినట్టయితే వాళ్ళకు సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఈ సర్టిఫికెట్ చాలా వాల్యుబుల్ ఉంటుంది. అసలు ఈ స్వయం యాప్ను మనం ఉపయోగించడం అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరమే అనొచ్చు. ఎందుకంటే ఇది మనము ఎక్కడున్నా ఈ యాప్ ద్వారా మనము సబ్జెక్టు నేర్చుకునే వీలుంటుంది. మళ్ళీ హై క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఇందులో రీసెర్చ్ స్కాలర్స్, ఐఐఎంస్, ఐఐటీస్ నుంచి మనకు సబ్జెక్ట్ని మనకు టీచ్ చేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఈ స్వయం పోర్టల్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మనము స్వయం ఎన్పిటిఎల్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకు ఈ యాప్ మనకు కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు ఓపెన్ చేస్తే ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ స్క్రీన్ మనకి స్వయం యాప్ అండి. ఇది ఈ స్వయం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇలాగుంటుంది స్క్రీన్. ఇక్కడ మనము సైన్ ఇన్ ఆర్ రిజిస్టర్ అనే బటన్ ఉంది. ఈ బ్లూ కలర్ బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఈ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్డ్ యూజర్ అయితే ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు న్యూ యూజర్ కనుక అయినట్లయితే ఇక్కడ కిందకి వస్తే గూగుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో మనకి మన మెయిల్ ఐడి చూపిస్తుంది. మన మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా స్వయం పోర్టల్లోని డాష్ బోర్డ్కి ఎంటర్ అయిపోతాం. ఇది స్వయం పోర్టల్లోని డాష్ బోర్డ్ అండి. ఇక్కడ కింద బాటంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హోమ్, సెర్చ్, కోర్స్, కేటగిరీస్ అని 4 మెనూస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్ మెనూ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మన ప్రొఫైలు, హోము, డాష్ బోర్డు, మై కోర్సెస్, మై సర్టిఫికేషన్ అలా డిఫరెంట్ మెనూస్ ఉన్నాయండి. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం మనము. ఫస్ట్ అయితే ఇక్కడ అసలు ఈ స్వయం పోర్టల్లో మనకు ఎటువంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఆ కోర్సెస్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ బాటమ్ సెక్షన్లో మనకు రైట్ కార్నర్లో కేటగిరీస్ అని చెప్పేసి అని ఉంది. సో ఇవి మనకు ఈ స్వయం పోర్టల్లో ఏవేవైతే కోర్సెస్ వీడియో ఫార్మాట్లో, టెక్స్ట్ ఫార్మాట్లో, నోట్స్ ఫార్మాట్లో అవైలబుల్గా ఉన్నాయో ఆ కోర్సెస్ని కేటగిరైజ్ చేస్తూ ఇలా మనకు ఒక డాష్ బోర్డ్ని అయితే క్రియేట్ చేసి పెట్టారండి. ఇక్కడ వ్యూ వాళ్ళని ఒకసారి కనుక మనం ట్యాప్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ కోర్సెస్
వివాలని క్లిక్ చేయడం వల్ల మనకు డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి అన్ని కోర్సెస్ మిక్స్ అయ్యి ఇక్కడ కనిపిస్తాయి మనకు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు డైరెక్ట్ హోమ్కి వెళ్ళండి. హోమ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు కోర్సు క్యాటలాగ్ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఈ సెక్షన్లో చూడండి, టోటల్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ స్వయం ఎన్పిటెల్ పోర్టల్, దట్ ఈస్ 16,530 ప్లస్ కోర్సెస్ మనకు ఈ స్వయం పోర్టల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటి వరకు టోటల్ ఎన్రోల్మెంట్స్ అంటే ఇప్పటి వరకు కోర్సెస్ని యాక్సెస్ చేసిన వాళ్ళు, కోర్సెస్లలో జాయిన్ అయిన క్యాండిడేట్స్, స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ టీచింగ్ ప్రొఫెషనల్స్ ఇప్పటి వరకు 5.2 crores ఇప్పటి వరకు మన ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటూ ఉన్నారు. టోటల్ సర్టిఫికేషన్స్ 44.5 lakhs ఇప్పటి వరకు ఈ కోర్సెస్ని ఎన్రోల్ అయ్యి జాయిన్ అయిపోయి 44 lakhs ప్లస్ మెంబర్స్ ఇప్పటి వరకు స్వయం సర్టిఫికేషన్ తీసుకున్నారు. ఆన్గోయింగ్ కోర్సెస్ 1690 ప్లస్ ఆన్గోయింగ్ కోర్సెస్ అనేది ప్రజెంట్ రన్ అవుతున్నాయి. సో ఇలా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ వెల్ నౌన్ నేమ్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకు MOUతో ఈ స్వయం పోర్టల్ అనేది కోర్సెస్ను డెవలప్ చేస్తుంది, వీడియోస్ను రికార్డ్ చేసి ఈ పోర్టల్లో ప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు, కొన్ని సక్సెస్ స్టోరీస్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ ఇప్పుడు ఇక్కడ కింద బాటమ్ సెక్షన్లో మనము సెర్చ్ బార్కి వెళ్దాము. ఈ సెర్చ్ బార్ను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ మీరు మీ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్కు రిలేటెడ్ ఏదైనా కోర్సు మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే, మీరు టీచింగ్ ప్రొఫెషనల్ అయినా పర్లేదు, ఒకవేళ స్టూడెంట్ అయినా పర్లేదు, మీకు ఇంకా ఏదైనా సబ్జెక్టు పరంగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ కోర్సుని ఇక్కడ సెర్చ్ చేయండి. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా పైథాన్ అని సెర్చ్ చేస్తున్నాను. పైథాన్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఒక పైథాన్ సబ్జెక్ట్ని డిఫరెంట్ ప్రొఫెసర్స్ ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి, మనకు ఇన్స్టిట్యూషన్స్ నుంచి టీచింగ్ చేస్తూ రికార్డ్ చేసినటువంటి వీడియో కోర్సెస్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. జావా ప్రోగ్రామింగ్ సెర్చ్ చేశాను. జావాకి రిలేటెడ్గా AICTE నుంచి అండ్ NPTEL నుంచి డిఫరెంట్ కోర్సెస్ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ యూజింగ్ జావా, నేను ఈ కోర్సు సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కోర్సులో ఇప్పటి వరకు 11,052 మంది ఎన్రోల్ అయ్యారు. ఇది కోర్సు స్టార్ట్ అవుతుందా లేదా ఆన్గోయింగ్గా చెక్ చేసుకోవడానికి మనము కింద సమ్మరీకి వెళ్తే అప్కమింగ్ స్టేటస్ వచ్చేసి అప్కమింగ్, ఇది July 21st ఈ కోర్సు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం జాయిన్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకు నేను ఆల్రెడీ ఒక కోర్సు జాయిన్ అయిపోయాను కాబట్టి మనకు ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. మన నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కంట్రీ, రెసిడెన్స్, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. మన హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆపార్ ఐడి, ఆల్సో ఆపార్ ఐడి అడుగుతుంది. ఇక్కడ ఆపార్ ఐడి దగ్గర ఐ డోంట్ హ్యావ్ ఆపార్ అని సెలెక్ట్ చేసుకోండి. దెన్ అగ్రి అన్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆర్ యూ ఏ పార్ట్ ఆఫ్ అండ్ స్వయం లోకల్ చాప్టర్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ ఆర్ నో అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎస్ సెలెక్ట్ చేసుకోండి. మన న్యూ సైన్స్ కాలేజ్ వాళ్ళు, ఆ స్టూడెంట్స్ అయినా ఫ్యాకల్టీ అయినా ఎవరైనా ఏదైనా కోర్సు జాయిన్ అవుతున్నప్పుడు కంపల్సరీ మీరు ఎస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన న్యూ సైన్స్ కాలేజ్ అనేది ఆల్రెడీ NPTEL నుంచి లోకల్ చాప్టర్గా అప్రూవల్ చేయబడిన కాలేజ్ మనది. కాబట్టి ఇక్కడ అది పార్ట్ ఆఫ్ స్వయం లోకల్ చాప్టర్ అన్నప్పుడు ఎస్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి లోకల్ చాప్టర్ కాలేజ్ అని చెప్పేసి అని అడుగుతుంది. మనము మన తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాలేజ్ ఆర్ స్కూల్ నేమ్ అని అడుగుతుంది. ఇందులో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ను మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇందులో జస్ట్ సెర్చ్ బార్లో న్యూ సైన్స్ అని టైప్ చేయండి. ఇక్కడ మన కాలేజ్ లిస్ట్లో చూపిస్తుంది న్యూ సైన్స్ అని చెప్పేసి అని. ఇది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఏరియా, టైప్ ఆఫ్ కోర్సు ఎంటర్ చేసిన తర్వాత, డిపార్ట్మెంట్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ అండ్ జాయిన్ అవ్వండి. ఈ బటన్ మీద ట్యాప్ చేయగానే మీరు ఆ పర్టికులర్ కోర్సుకి ఎన్రోల్మెంట్ అయిపోతారు. నాకు కన్ఫర్మేషన్ అనేది
ఇమీడియట్గా మనకు మెయిల్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జూలై 21కి మనకి కోర్స్ అనేది వీడియోస్ ఫార్మాట్లో వీక్లీ వన్స్ మనకు ఇందులో అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. వాటిని మనము ఎనీ టైం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైనల్గా అక్టోబర్లో జరిగే సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్ని ఫిజికల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అది హైదరాబాద్లో. ఇప్పటి వరకు మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్కి మనం డైరెక్ట్గా అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మన వరంగల్లో లోకల్ చాప్టర్స్ ఏవీ లేవు కాబట్టి మనం హైదరాబాద్ సెంటర్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం లోకల్ చాప్టర్గా మన న్యూ సైన్స్ కాలేజ్ ఉంది కాబట్టి ఇక్కడే సెంటర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు రిలేటెడ్ ఏదైనా సబ్జెక్ట్లో మీ స్ట్రీమ్ రిలేటెడ్ ఏదైనా సబ్జెక్ట్లో మీరు స్కిల్స్ కనుక ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ యాప్ను వీలైనంత వరకు ఎక్కువగా యూజ్ చేసి మీ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.